కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టీస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. కంపెనీ మేనేజ్మెంట్ గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ సార్, దీపక్ సూద్ సార్. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ ఎండీ గారు గౌతమ్ బాలి సార్ ఆయుర్వేదంలో డబుల్ పీహెచ్‌డీ చేసి ఈ కంపెనీ ఇలాంటి కంపెనీలో ఆయనకి 20 సంవత్సరాల అనుభవం ఉంది యాస్ ఎ సీఈఓగా. అయితే ఇలాంటి కంపెనీలు అక్కడ కంపెనీలు ఎదుగుతున్నాయి గానీ, కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎదగట్లేదనేసి ఈ యొక్క నిర్ణయం తీసుకొని కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కంపెనీలో ఏమేం కేటగరీస్ ఉన్నాయో, ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. హోమ్ కేర్ అండి. హోమ్ కేర్ అంటే మనకి పచ్చి సరుకు చింతపండు, ఉప్పు, బెల్లం, చింతపండు ఇలాంటివేమి ఉండవు. మన దగ్గర గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనకి ఏమేమి అవసరమో డైలీ నీడ్స్ బయట ఏమేమి వాడుతుంటామో అలాంటివన్నీ మన దగ్గర వంట నూనె కాడ్నించి టీ పొడి, పేస్టు, సబ్బు, పర్ఫ్యూమ్స్ ఇలా బండలు తుడుచుకునేయి, బట్టలు ఉతుక్కునేయి నేచురల్‌గా బయట ఏదైతే బ్రాండెడ్ పేరుతో మనం వాడుకుంటూ ఉంటామో వాటికి కంపారిజన్‌గా మన దగ్గర నేచురల్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. హెల్త్ కేర్. హెల్త్ కేర్ అంటే ఇవి డ్రగ్ కాదండి. మెడిసిన్ అంటే డ్రగ్ ఉంటుంది. మన దగ్గర ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ ఏదైతే మనం తినే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయో, ఆ పోషకాల్ని ఫుల్‌ఫిల్ చేసేవే సప్లిమెంట్స్. తల్ల వెంట్రుక కాడ్నించి అరికాలి వరకు మనకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవడానికి మన దగ్గర ఈ సప్లిమెంట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా! అలా ముందు జాగ్రత్తగా వాడుకుంటే హాస్పిటల్‌కి వెళ్ళే అవసరం రాదండి. బ్యూటీ కేర్. బ్యూటీ కేర్ అంటే ఈరోజు చూడండి మనం పార్లర్‌లకెళ్ళి బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టొస్తా ఉంటాము. అలాగే ఆహ్, ప ఖర్చు పెట్టొస్తా ఉంటాము. అవొచ్చేసి మనకి కెమికలైజ్డ్ ప్రొడక్ట్. మన దగ్గర నేచురల్‌గా మెన్‌కి, వుమెన్‌కి సరిపడా ఉపయోగపడేలాగా మన దగ్గర బ్యూటీ కేర్ అందుబాటులో ఉంటాయి. మన స్కిన్ అందంగా ఉంచుకోవడానికి కానియండి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కానియండి, ఈరోజు చూడండి పొల్యూషన్‌కి బయట తిరుగుతూ ఉంటాము. ఎండకి బయటకి తిరుగుతూ ఉంటాము. ఆ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతా ఉంటది. చాలా మందిలో మంగు, మచ్చలు, మొటిమలు ఇలా ఫేస్ చేస్తూ ఉంటారు. మన దగ్గర వాటికి సొల్యూషన్‌గా కూడా నేచురల్‌గా మన దగ్గర బ్యూటీ కేర్ అనేయి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్. ఈరోజు అగ్రికల్చర్ అంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది చూసుకుంటే పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దిగుబడి రావట్లేదు. రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాకా వెళ్తా ఉన్నాడు. అంటే కెమికల్ ఏసి భూమిలో సారం లేకుండా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడులు పెరిగిపోతా ఉన్నాయి. మన దగ్గర సేంద్రియ ఎరువులనేవి అందుబాటులో ఉన్నాయి. భూమిలో సారాన్ని పెంచుతూ రైతుకు పెట్టుబడి తగ్గిస్తూ దిగుబడి అధికంగా వచ్చేలాగా సేంద్రియ ఎరువులనేవి మనకు అందుబాటులో ఉన్నాయండి. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫై. బయట రూ. 1,00,000 పెడితే మనకి ఎలాంటి ఫీచర్స్‌తో మనకి అందుబాటులోకొస్తుందో మన దగ్గర 33,700కే వస్తుందండి. 6 రకాల ఫిల్టర్స్ ఉంటాయి. ఆర్‌ఓ వాటర్‌ని అందిస్తా ఉంది. ఇప్పుడు వాటర్ పేరుతో మనం ఎలాంటి వాటర్ తీసుకుంటున్నామో మీరే ఒకసారి చూడండి. క్యాన్ వాటర్ తాగుతున్నాం. దాంట్లో ఎలాంటి మినరల్స్ అనేవి ఉండట్లేదు. పేరుకి మాత్రమే మినరల్ వాటర్. ఈ వాటర్ వల్ల మనం బాడీలో మెయిన్ వాటర్ పాత్ర ముఖ్యంగా ఎక్కువ పోషిస్తా ఉంటది. 70% వాటరే మన పెర్ఫార్మన్స్ ఉంటది మన బాడీలో. వాటర్ ఎక్కువ తాగాలి, ఎక్కువ తాగాలి అంటాం. అలాంటి వాటర్‌ని మనం ఏ ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫై. ఇది మనకి ఒక మొక్కలాగా పనిచేస్తుందండి. మనకి బయట ఆక్సిజన్ ఇస్తూ ఆ కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకుంటుంది. ఇప్పుడు ఏదైతే సిటీలో చూస్తే మనకి ఏసీ గాలులు, ఫ్యాన్ గాలులు తప్ప వాళ్ళకి నేచురల్ గాలనేది దొరకదు. ఇది ఒక రూమ్‌లో పెట్టుకోవడం ద్వారా మొక్క ఇంట్లో ఉన్నట్టే ఆయాసం పేషెంట్‌లకి, పిల్లలకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతా ఉంటది. నెక్స్ట్ మ్యాక్‌డ్రైవ్. ఇది బైక్‌లు, కార్‌లు ఇంజిన్ అరిగిపోతా ఉంటుంది గదా! అరిగిపోయిన ఇంజిన్‌లో ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు ఆయిల్‌తో పాటు కలిపి ఇదేసుకోవడం వల్ల ఆహ్, అరిగిపోయిన ఇంజిన్‌ని సిల్వర్ కోటింగ్ తిరిగి తీసుకొస్తూ మైలేజ్ ఎక్కువొస్తూ ఇంజిన్ పెర్ఫార్మన్స్ అనేది స్మూత్‌గా ఉండేలాగా ఇది పనిచేస్తుందండి. ఇలాంటివన్నీ ఇలా ఉంటాయి అని తెలుసుకోవడానికి మనకి బిజినెస్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే కంపెనీ వచ్చేసి 2004 జూన్ 2వ తేదీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్‌లు, 2 బ్రాంచ్ ఆఫీసులు, 5,00,00,000 పెట్టుబడి, 6 మంది డిస్ట్రిబ్యూటర్స్‌తో కంపెనీ స్టార్ట్ చేసింది. అయితే ప్రెజెంట్ కంపెనీ గ్రోత్ చూసుకుంటే 2 ప్రొడక్ట్‌లు కాస్త 450కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 బ్రాంచ్ ఆఫీసులు కాస్త 56 బ్రాంచ్ ఆఫీసులయినాయి. ఒకసారి ఆలోచించండి 56 బ్రాంచ్ ఆఫీసులయినాయి అంటే మన ఇండియన్ కంపెనీ ఇండియాలో అంటే మన స్టేట్స్ వచ్చేసి 29 వరకు ఉంటాయి. ఆ 29 స్టేట్స్ అంటే స్టేట్‌కి ఒకటేసుకున్న 29 ఉండాలి. ఇక్కడ 56 ఉన్నాయంటే కారణం మన ఇండియన్ కంపెనీ ఇతర దేశాల్లో 10 దేశాల్లో వెళ్లి రన్ అవుతుందంటే ఎంత గర్వించదగ్గ విషయమో ఒకసారి ఆలోచించండి. దీన్నే మనం జనాల్లోకి గొప్పగా తీసుకెళ్లొచ్చు.
ఇప్పటిదాకా మనం బయట ప్రొడక్ట్స్ అవి ఇవి అని చెప్పి ఏవేవో వస్తా ఉంటే మనం వాడుకొని ఇతర దేశాలని బాగుపరిచాం. ఇప్పుడు మన ఇండియాలోవి మనం వాడుకొని ఇండియా గ్రోత్ అవ్వడమే కాదు, ఎకనామికల్‌గా మనం కూడా ప్రతి ఒక్కరం ఆర్థికంగా డెవలప్ కావడానికి ఒక మంచి అవకాశం మనకు వెస్టీజ్ రూపంలో దొరికింది. ఇలా 7,600 స్టాక్ పాయింట్స్ ఉన్నాయండి. ఇవి మనకి స్టాక్ ఎక్కడ పడితే అక్కడ కిరాణం స్టోర్‌లలో అలా దొరకవు. మనకి ఓన్లీ వీటికి ఎవ్రీ 20, 30 కిలోమీటర్స్‌కి అందుబాటులో ఉంటాయి ఈ స్టాకు. ఇండియా వైడ్ చూసుకుంటే ఇలా మేడం ఒక్క 7,600 నిమిషం. స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. 5,00,00,000 పెట్టుబడితో స్టార్ట్ చేసిన కంపెనీ ప్రెజెంట్ ఈ సంవత్సరానికి మనకి 6,000,00,00,000 టర్నోవర్ చేస్తా ఉంది. 6 మంది వ్యక్తులతో చేసిన కంపెనీ. 5,00,00,000 మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. అయితే మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ముఖ్యంగా మనకి బయట 2 రకాల బిజినెస్‌లు నడుస్తా ఉంటాయి. ప్రెజెంట్ ట్రెడిషనల్ బిజినెస్‌లో అందరూ ఉన్నారు. ఆ ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటదో చూద్దామండి. జస్ట్ ఒక వస్తువు ఏదన్నా తయారైతే నేరుగా మన దగ్గరికి రాదు గదా! ఎలా వస్తదో చూద్దాం. ఒక చిన్న రూ. 10 సంతూర్ సోప్‌ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, కంపెనీలో అది రూ. 4కే తయారై బయటకొస్తుందండి. కస్టమర్ దగ్గరికొచ్చేసరికి రూ. 10 అవుతుంది. మధ్యలో రూ. 6 ఎక్కడికెళ్తుందో చూద్దాం. సీనియర్ డిస్ట్రిబ్యూటర్, సారీ, స్టేట్ సెల్లర్, డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్, ఏరియా డిస్ట్రిబ్యూటరు, హోల్‌సేలరు, రిటైలర్. ఇలా వీళ్ళంతా చేతులు మారుకుంటూ తలా ఒక రూపాయి ఆదాయం తీసుకుంటూ కస్టమర్ దగ్గరికొచ్చేసరికి అది ఎంఆర్‌పీ అవుతుందండి. ఆ భారం అంతా మనకి కస్టమర్ మీద పడుతుంది. మళ్ళీ ఆ వస్తువు ఉంది అని తెలియడానికి మనకి మహేష్ బాబు, సమంత ఇలా వీళ్ళంతా, విరాట్ కోహ్లీ, ధోని ఇలా వీళ్ళంతా వచ్చి మనకి అడ్వర్టైజ్‌మెంట్ అనేది చేస్తా ఉంటారు. వాళ్ళేమన్నా ఊరికే చేస్తారా? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు. వాళ్ళు చేసే 2 నిమిషాల యాడ్‌కి. అదంతా కంపెనీకి ఆ వస్తువుని సేల్ చేసుకోవడానికి డబ్బుని ఈ విధంగా ఖర్చు పెడతా ఉంది. సో, భారమంతా కస్టమర్ మీద పడతా ఉంది. మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. ఇప్పటిదాకా బయట అలా నడిచింది గాబట్టే కంపెనీలు డెవలప్ అవుతున్నాయి. మధ్యవర్తులు డెవలప్ అవుతున్నారు. సెలబ్రిటీస్ ఇదవుతా ఉన్నారు. కస్టమర్ మాత్రం ఎప్పటికీ కస్టమర్‌గానే ఉండిపోతున్నాడు. అదే డైరెక్ట్ సెల్లింగ్‌లో చూసుకుంటే నేరుగా అమ్మకాలండి. కంపెనీ టు కస్టమరు. మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు. ఇక్కడ కంపెనీలో రూ. 4కి వస్తువు తయారై బయటికొస్తే కస్టమర్ దగ్గరికొచ్చేసరికి రూ. 10 అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఐడీ తీసుకోమంటుంది కంపెనీ ఫ్రీగా. ఐడీ తీసుకున్న వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ అంటారండి. ఈడ కస్టమరే డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటరే కస్టమర్. ఆ రూ. 6 నేరుగా మన అకౌంట్‌లోకే ఇస్తానంటుంది. ఇక్కడ నో మిడిల్ మ్యాన్స్, నో యాడ్స్. అలాగే పేపర్‌లో గూడా రకరకాలుగా కంపెనీ గురించి అవేర్‌నెస్ రావడం జరుగుతుందండి. ఎంతోమంది నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఒక హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఈ విధంగా ఎలా డెవలప్ అవుతున్నారని జెప్పేసి పేపర్‌లలో గూడా మంచి రకరకాల అవేర్‌నెస్ వస్తా ఉంది. కంపెనీకి అన్ని రకాల లీగల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో ఫేక్ కంపెనీలొచ్చి ఇలాంటి కంపెనీలకు బ్యాడ్ నేమ్ వస్తుందని జెప్పేసి 2016 సెప్టెంబర్ 9వ తేదీ మనకి గవర్నమెంట్ లీగల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇలాంటి కంపెనీస్‌కి. ఏం భయపడకుండా మనం ముందుకెళ్ళొచ్చు. కంపెనీకి అన్ని రకాల అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయండి. టాప్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మనం ప్రపంచవ్యాప్తంగా 100 కంపెనీల్లో మన కంపెనీ 30వ స్థానంలో ఉందండి. మనం మాట్లాడుకున్న ఇందాక రూ. 6 మన అకౌంట్‌లోకి ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఇక్కడ 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్‌గా ఇస్తుంది మన కంపెనీ ఆ రూ. 6ని. అది ఎలా ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రిటైల్ ఇన్‌కమ్. రిటైల్ ఇన్‌కమ్ అంటే చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. బయట ఏదైనా ఒక రూ. 100 వస్తువు మనకి ఆహ్, రూ. 100 కట్టాల్సిందే ఎంఆర్‌పీ. ఇక్కడ మనకి అదే రూ. 100 వస్తువు మనకి రూ. 70కే వస్తుంది. రూ. 30 అనేది సేవ్ అవుతుంది. అదెలా అవుతుందో చూద్దాం. పండ్లు ఎగ్జాంపుల్ మనకి పండ్లు ఎంఆర్‌పీ రూ. 3,900 వస్తువులు మనకి 30% డిస్కౌంట్‌తో వస్తుంది. మనకి రూ. 900 అనేది డిస్కౌంట్ వస్తుంది. కంపెనీ ఏం చెప్తుందంటే మనకి వస్తువు నచ్చి ఎలాగో కొనాలని డిసైడ్ అయ్యాం కాబట్టి, ఆ కొనేదేదో 2వ తేదీ నుంచి 18వ తేదీలోపు కొనండి. మీకు ఎక్స్‌ట్రాగా 10% అనేది ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. 10% అంటే మనం 3,000కి కొన్నాం గదా! ఇక్కడ మనకి 300 ప్రొడక్ట్ అనేది ఇమ్మీడియేట్‌గా వెంటనే మనకు ఇప్పుడు నచ్చింది గూడా ఇచ్చేలాగా కంపెనీ అనేది ముందుకు తీసుకెళ్తా ఉంది. అయితే ఇంకో విషయం ఏంటి, మనకొక గొప్ప ఆఫర్ ఏంటంటే, కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పేసి 2వ తేదీ నుంచి 14వ తేదీలోపు ఇలా 3,000తో 4 నెలలు కొన్నామంటే, ఫిఫ్త్ మంత్ మనకి ఎంఆర్‌పీ అయితే 3,000ది. అదే 30% డిస్కౌంట్‌తో అయితే మనకి రూ. 2,500 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. మనం ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి 4 నెలలు మనం కొంటే మనకి ఎలాగో ఫిఫ్త్ మంత్ ఫ్రీగా వచ్చింది కాబట్టి 3000 డివైడెడ్ బై 4 మంత్స్‌కి మనం యేసుకుంటే రూ. 750 అనేది మనకి ఎవ్రీ మంత్ ఫ్రీగా వచ్చినట్టే.
చూడండి ఒకసారి మనం ఇప్పటిదాకా ఎన్నో షాపుల్లో కొంటున్నాము. కిరాణం షాపుల్లో అయితేనేమి, సూపర్ మార్కెట్స్‌లో అయితేనేమి, మా మాల్, ఈ మాల్ అని మనం కొంటూ ఉంటాం. మనకెక్కడా కూడా ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఫ్రీగా ఇచ్చింది లేదండి. జస్ట్ ఇక్కడ మనకు వస్తువు నచ్చి మనం కొంటున్నందుకు మనకి ఇన్ని రకాల ఆఫర్స్ ఇస్తానంటుంది. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడమే మన పని. అయితే ఇక్కడ మనకి కంపెనీ డబ్బులివ్వడానికి కంపెనీ ఏం చేస్తుందంటే, పాయింట్ వాల్యూమ్స్ అనేది యాడ్ చేస్తుంది. మనం కొన్న ప్రతి రూ. 100కి 3 పాయింట్లు. అదే హెల్త్ కేరు, అగ్రికల్చరు, స్కిన్ ఫార్మ్‌లో ఇలా అయితే 3.75 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు అదే 3000కి కొన్నాం గదా! మనం 3000కి హోమ్ కేర్, హెల్త్ కేర్ కలిపి కొన్నామనుకుంటే మనకి 100 పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. ఆ 100 పాయింట్స్‌కి అమౌంట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ 100 పాయింట్స్ అనేది మనకి అమౌంట్ కాదండి. పీవీలంటారు. ఇక్కడ క్యాష్ బ్యాక్ పీవీ స్లాట్ అనేది మనకొకటుంటుంది. ఒకటి నుంచి 599 పాయింట్స్ వరకు 5%తో మన అకౌంట్‌లోకి తిరిగి డబ్బు రావడం జరుగుతుంది. 600 పాయింట్ల నుంచి 2399 పాయింట్ల వరకు 8%తో వస్తుంది. 2400 పాయింట్ల నుంచి 5499 పాయింట్ల వరకు 12%తో వస్తుంది. 5500 ఆ పైన ఎంతైనా అయినా సరే మనకి 16%తో అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం 100 పాయింట్స్ తీసుకున్నామంటే 5%లో ఉంటాం. 100 పాయింట్స్ ఇంటూ 5% అంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ వాల్యూమ్ వచ్చేసి మళ్ళీ బిజినెస్ వాల్యూమ్‌లోకి లెక్కిస్తుందండి. ఒక పాయింట్ వాల్యూమ్ 18 బిజినెస్ వాల్యూమ్స్. అంటే ఒక పాయింట్‌కి రూ. 18 ఇస్తుంది. 5 పాయింట్స్ ఇంటూ 18 అంటే మనకి రూ. 90 అనేది అకౌంట్‌లోకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే మనకెంత సేవ్ అయిందో చూడండి. ఎంఆర్‌పీ మీద వచ్చిన బెనిఫిట్ 10% ఫ్రీ ప్రొడక్ట్ మళ్ళీ ఫిఫ్త్ మంత్‌ది ఇవన్నీ చూసుకుంటే మనకి టోటల్‌గా రూ. 2040 అనేది మనకు సేవ్ అవుతుంది. మనం అమౌంట్ రూపంలో పెట్టింది 3000 అలా చూసుకుంటే మనం పే చేసింది 960 రూపీస్ మాత్రమే మనం పే చేసినట్టు. అదే ఎంఆర్‌పీతో రూ. 3900 వస్తువులు మనకి రూ. 960 పడుతున్నట్టు. బయట మనం రూ. 3900 కొంటే 3900 పే చేసి రావాల్సిందే. మనకి ఇంత సేవ్ అవుతున్నప్పుడు ఎక్కడ కొనాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మనకు అదే రూ. 100 వస్తువు రూ. 30 పడుతుంది మనకి. రూ. 70 అనేది సేవ్ అవుతుంది. బయటికెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు హోమ్ మీటింగ్‌లో ఇక్కడి వరకు చెప్పండి చాలు. ఒక కస్టమర్‌గా వచ్చినా కూడా వాళ్ళకి ఇవన్నీ బెనిఫిట్స్ అర్థమైతే వాళ్ళే ఒక లీడర్‌గా కూడా వచ్చే ఛాన్సెస్ మనకనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాయిన్ అవ్వాలంటే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. బయట రకరకాల కంపెనీలు చూసుకుంటే మీరు 10,000 కట్టండి, నలుగురితో 10,000 కట్టించండి. లేదా అవసరం లేనియన్ని అంటగట్టే కంపెనీలు చాలా ఉంటాయి. ఇక్కడ టోటల్‌గా మనం ఒక ఆధార్ కార్డ్‌తో ఐడీ తీసుకుంటే చాలు. ఏం ఫ్రీ అండి. ఇక్కడ టైం లేదు. పర్టిక్యులర్ ఏరియాలో చేయాలనేది లేదు. ఇన్వెస్ట్‌మెంట్ లేదు. చదువుకొని ఉండాలా అనేదేం లేదు. బాస్ ఉండరు. టార్గెట్స్ ఉండవు. టైం ఉండదు. మనకు నచ్చిన టైంలో, మనకు నచ్చిన ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా హ్యాపీగా లీడ్ చేసుకునే బిజినెస్ అండి. నో కండిషన్స్ టోటల్‌గా ఐడీ ఫ్రీ. అదే సెకండ్ ఇన్‌కమ్ చూసుకుంటే 5-16% మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ బ్యాక్ అనేది రిటర్ను. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ మంత్ చూసుకుంటే అనే పర్సన్ ఒక 3 మెంబర్స్ జాయిన్ డోరే చేసాడనుకుంటే, అనే పర్సన్ ఆయన రిక్వైర్మెంట్‌ని బట్టి డోరే 300 పొమ్మమ్మ. పీవీ డోరే. తీసుకుంటే, ఒక డాడీ ముగ్గురికి పడుకోలేదు. ఆయన సజెస్ట్ చేశారు. నేను ఇలా తీసుకున్నాను. నాకు బాగున్నాయి ప్రొడక్ట్స్ అని చెప్పడం వల్ల, ఆ ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి 1 అనే పర్సన్ 300 పీవీ, 2 అనే పర్సన్ 950 పీవీస్, 3 అనే పర్సన్ కూడా 950 పీవీస్ తీసుకున్నారు వాళ్ళ అవసరాన్ని బట్టి. అయితే ఇక్కడ అనే పర్సన్ 300 మీటింగ్‌లో పీవీ ఉన్నా. అంటే 5%లో ఉంటారు. ఆ 5%తో అకౌంట్‌లోకి ఆయనకి రూ. 270 అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. జస్ట్ తను కొన్నందుకు. అన్నమే రోజు చెప్పినా. ఇక్కడ చికెన్ 1 అనే తెచ్చుకుంటాను. పర్సన్ కూడా సేమ్ అదే 300 పీవీ అంటే అన్నం తీసుకొచ్చారు. ఎ సారీ 8% 5%తో రూ. 270 అనేది రావడం జరుగుతుంది. 2 అనే పర్సన్ రాసుకుంటాను 950 దీంట్లో. పీవీస్ అంటే లాగ్ 8%లో చేసిన ఉంటారు. ఎగ్జామ్. 8%తో వేరే ఆయనకొచ్చిన బుక్ తెచ్చుకో. ఇన్‌కమ్ వచ్చేసి రూ. 1368 క్యాష్ బ్యాక్ వస్తుంది. 3 అనే పర్సన్‌కి కూడా సేమ్ 8%తో మీరు రూ. రాసుకో. 1368 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ము ఈ ముగ్గురిని ప్లస్ అనే పర్సన్‌ది కలిపి ఇక్కడ అక్యుములేటివ్ రాసుకోండి పో. పెర్ఫార్మన్స్ బోనస్ అంటే కలుపుకుంటూ రావడం అండి. తీసుకో అన్నం. ఈ ముగ్గురు చేసింది ప్లస్ అతనిది కలిపి 2500 పాయింట్లవుతుంది. ఈ 2500 పాయింట్లొచ్చేసి 12%లో ఉంటుంది. 12%తో అతనికొచ్చే అమౌంటొచ్చేసి రూ. 5400 క్యాష్ బ్యాక్. ఇది మొత్తం అతనికే వస్తుందా అంటే రాదు. ముగ్గురికి షేర్ చేయగా
ముగ్గురితో కలిపి చేశారు కాబట్టి ముగ్గురికి కలిపి చేయగా ఆయనకు యు అనే పర్సన్‌కి వచ్చిన అమౌంట్, అతను కొన్నందుకు వచ్చిన అమౌంట్ కాకుండా వీళ్ళకి రెఫర్ చేసినందుకు వచ్చిన అమౌంట్ రూ. 2,394 అనేది అతను యు అనే పర్సన్‌కి క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే సెకండ్ మంత్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే యు అనే పర్సన్ ఆ ముగ్గురు తప్ప వేరే వ్యక్తికి బిజినెస్ గురించి అనేది చెప్పలేదండి. జస్ట్ ఒక 500 పీవీ అనేది పెంచారంతే. ఆ 500 పీవీ కలిపితే మనం లాస్ట్ మంత్ చేసిన 2,500 పీవీ ప్లస్ ఈ మంత్ చేసిన 3,000 పీవీ కలుపుకుంటే లాస్ట్ మంత్ బిజినెస్‌కి అమౌంట్ ఇచ్చేసింది. ఈ మంత్ కలిపి 16%లో ఉంది. వాయిస్ 16%తో బ్రేక్ అవుతుంది మేడం. ఓకే. మేడం. సారీ. 16%తో యు అనే పర్సన్‌కి రూ. 8,640 అనేది క్యాష్ బ్యాక్ వస్తుందనుకుంటే, మళ్ళీ గూడా ఇక్కడ ఆ ఒక్క వ్యక్తి చేయలేదు గాబట్టి, మిగిలిన ముగ్గురికి అది పంచగా యు అనే వ్యక్తికొచ్చిన అమౌంట్ వచ్చేసి రూ. 5,470 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం పైన పీవీలు ఎక్కువ, అమౌంట్ తక్కువ. ఇక్కడ పీవీకి ఈక్వల్‌గా అమౌంట్ గూడా వచ్చింది. అంటే అమౌంట్ పెరుగుతూ వస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ ఇది. ఇక్కడ 5,500 వచ్చిన వ్యక్తిని 16%కొచ్చిన వ్యక్తిని కంపెనీలో పార్ట్నర్‌షిప్ ఇస్తూ బ్రాంచ్ డైరెక్టర్ అనేది ఇస్తుందండి. బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఇక్కడ మనకు ఎక్స్‌ట్రాగా ఇంకా అడిషనల్‌గా 2 ఇన్‌కమ్స్ యాడ్ అవుతాయి. కంపెనీలో పార్ట్నర్‌షిప్ ఇస్తూ డైరెక్టర్ బోనస్ అంటే 15% కంపెనీలో వచ్చిన షేర్స్‌ని ఎగ్జాంపుల్ 100,00,00,000 ఈ మంత్ బిజినెస్ జరిగిందనుకుంటే 15% మన అకౌంట్‌లోకి డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఆ 100,00,00,000 అంటే 15,00,00,000 పక్కకు తీసి ఇలాంటి డైరెక్టర్‌లకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15% అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్. ఆ 100,00,00,000లో నుంచి 3,00,00,000 పక్కకు తీసి ఇలాంటి టీమ్ బిల్డింగ్ బోనస్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ లెవెల్‌లోనే మనం ఈజీగా 7,000 నుంచి 15,000 వరకు మనం ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. అయితే కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే బిజినెస్‌ని తగ్గిస్తూ ప్రమోషన్ లాగా ఇవ్వడానికి సింగిల్ మంత్‌లో ఇక్కడ మనం 600 పాయింట్స్ చేస్తే 8.8%కి వస్తాం. అంటే 20,000 బిజినెస్. ఇక్కడ మనకి 10,000 బిజినెస్‌కే సింగిల్ మంత్‌లో సెల్ఫ్ కానివ్వండి, టీమ్‌తో కానివ్వండి 300 పీవీ చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8%గా ప్రమోట్ చేస్తుంది ఇక్కడ. మనకి అలాగే డైరెక్టర్ 5,500 పీవీ చేస్తే మనకి డైరెక్టర్ అంటారు. ఇక్కడ 1000 పాయింట్లు తగ్గిస్తూ సింగిల్ మంత్‌లో సెల్ఫ్ లేదా టీమ్‌తో మనం 4,500 పీవీ చేయగలిగితే ఫాస్ట్ స్టార్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేస్తుందండి. అయితే కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఊరుకుంటారా? ఫస్ట్ వ్యక్తి డైరెక్టర్ అయ్యారు. 15,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్నారు. మరి నేనేం చేయాలని ఫస్ట్ వ్యక్తి అడిగితే, ఆ వ్యక్తి కూడా ఆ విధంగా చేసుకుంటూ వస్తే ఈరోజు ఆ వ్యక్తి డైరెక్టర్ అయితే యు అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ అవుతారండి. ఇక్కడ మనకి ఒక వ్యక్తిని డైరెక్టర్ చేసినందుకు సిల్వర్ డైరెక్టర్‌కి 2 ఇన్‌కమ్స్ యాడ్ అవుతాయి. ఒకటి ఎల్ఓబి, 2 ట్రావెల్ ఫండ్. ట్రావెల్ ఫండ్ అంటే మనకి కంపెనీ ద్వారా ఇయర్‌లీ 2 టైమ్స్ మనకి ఫారెన్ ట్రిప్ పెడుతుందండి. ఆ ఫారెన్ ట్రిప్‌కి రూపాయి ఖర్చు లేకుండా మనం అనేది వెళ్లి రావచ్చు. ఎల్ఓబి అంటే 18% వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ 100,00,00,000 నుంచి 18,00,00,000 పక్కకు తీసి ఇలాంటి లీడర్‌షిప్ బోనస్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఇదనేది పంచుతుంది. ఇలా ఫారెన్ ట్రిప్ ఎళ్ళొచ్చిన వ్యక్తులేనండి. ఇక్కడ మన టాప్ అప్‌లైనర్ ఈ కార్నర్‌లో చందు సారు. వీళ్ళంతా ఎవరో కాదండి. కర్నూలు, ఆత్మకూరు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయవాడ ఈ వ్యక్తులే కొత్త కొత్త వ్యక్తులు తెలియని వ్యక్తులేం కాదు. ఇలా ఫారెన్ ఎళ్ళొచ్చిన వ్యక్తులే వీళ్ళంతా. అయితే రెండో వ్యక్తిని డైరెక్టర్ చేస్తే ఇక్కడ రెండో వ్యక్తిని లీడర్‌గా క్రియేట్ చేసినందుకు యు అనే వ్యక్తిని గోల్డ్ డైరెక్టర్ అని పిలుస్తారండి. ఈ లెవెల్‌లో మనం 15,000 నుంచి 50,000 వరకు మనం ఈ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. అలా ముగ్గురు వ్యక్తుల్ని మనం ఒక లీడర్స్‌గా క్రియేట్ చేసినందుకు కంపెనీలో స్టార్ డైరెక్టర్ అనే ప్రమోషన్ వస్తుంది. ఇది మనకి 5% అనేది ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ ముగ్గురిని క్వాలిఫై చేపిస్తే ఇది లైఫ్ లాంగ్ వచ్చే ఇన్‌కమ్ అండి. ఇక్కడ 50,000 నుంచి మనం 1,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఈ అలాంటి వ్యక్తే మన టాప్ అప్‌లైనర్ మిస్టర్ చందు సారు. ఎంతో మందికి లైఫ్‌నిచ్చారు ఈరోజు. సార్ కంపెనీ ద్వారా స్కాడా ర్యాపిడ్ కార్ 16,00,000 పెట్టి కార్ తీయడం జరిగింది. 5,70,000 ఇన్‌కమ్ తీసుకుంటూ ఆయన కంట్రోల్‌లో ఎంతో మందికి కార్లు ఇప్పించారండి. వాళ్ళే వీళ్ళంతా. రకరకాల ప్రొఫెషన్ చేసేవాళ్ళున్నారు వీళ్ళు. వీళ్ళంతా ఏం పెద్ద పెద్ద మేధావులన్నట్టేం కాదు. వ్యవసాయం చేసుకునే వాళ్ళున్నారు. ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. మెకానికల్స్ ఉన్నారు. టైలర్స్ ఉన్నారు. ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళున్నారు. ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఇలా వీళ్ళందరికీ ఎంతో మందికి సారు కార్లు ఇప్పించడం అనేది జరిగింది.
అయితే ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే జస్ట్ చేంజ్ యువర్స్ ఆఫ్ చేంజ్ యువర్ లైఫ్ అండి. ఏదో పెద్ద ఇదిగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం ముగ్గురు ఏమా అనేది మ్యాండేటరీ కాదు ఇక్కడ. ఒక 6 మందికి మనం లైఫ్ ఇస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. కంపెనీలో 8దో రకం ఆదాయం మనకి యాడ్ అవుతుంది. హౌస్ ఫండ్ ఇది కూడా ఒక 6 మెంబర్స్‌కి మనం 3 మంత్స్ క్వాలిఫై చేపిస్తే లైఫ్ లాంగ్ వచ్చే ఇన్‌కమ్ అండి. ఈడ 1.5 లాక్ నుంచి ఆ పైన ఎంతైనా తీసుకునే అవకాశం ఈ లెవెల్‌లో ఉందండి. మనం ఒక 6 మందికి లైఫ్ ఇస్తే. అలాంటి వ్యక్తులే వీళ్ళంతా. కంపెనీ ద్వారా హౌస్ ఫండ్ తీసుకొని లగ్జరీ హౌసుల్ని కట్టించుకున్న వ్యక్తులు వీళ్ళంతా. ఇక్కడ ఈయన సలీం అని ఆటో క్యాబ్ డ్రైవర్ అండి. ఈరోజు మంచి ఒక లగ్జరీ హోటల్ లాగా ఉంటది వాళ్ళ ఇల్లు చూస్తే. అలా కట్టించారు కంపెనీ ద్వారా. ఒక క్యాబ్ డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి. అలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మనం 6 మంది కాదు 8 మందికి మనం లైఫ్ ఇస్తే ఇక్కడ మనకి 9దో రకం ఆదాయం యాడ్ అవుతుంది. ఈ లెవెల్‌లో మన వెంకటేష్ సార్ గారున్నారు. ఈరోజు ఈ అన్ని రకాల ఆదాయాలకు ఎలిజిబుల్ అయిన వ్యక్తి మన మధ్యలోనే ఉన్నారు. మిస్టర్ వెంకటేష్ సార్. ఈ ఇన్‌కమ్ కూడా రీచ్ అయ్యారు. 9దో రకం ఆదాయం ఎలైట్ క్లబ్ బోనస్. ఇది 2% వరకు రావడం జరుగుతుంది. మనం ఈ లెవెల్‌లో 3 లాక్స్ పైన మనం ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు లీడర్స్. రైట్ మేడం. అయితే థ్యాంక్ ఇక్కడ యూ సో మచ్. ఇక్కడ ఆ! చాలండి 9 పాయింట్స్. ఓకే. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ నాకు ఈ అవకాశం థ్యాంక్ ఇచ్చినందుకు. యూ.